హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మెగాస్టార్తో సినిమా చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా దానిని ఒక అదృష్టంలా భావిస్తారు. చిరుతో కలిసి చిందేస్తే తమ కెరియర్ కూడా చిందులు వేస్తుందని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. మరి చాలామందికి అదే జరిగింది. మెగాస్టార్తో నటించిన స్టార్ హీరోయిన్లుగా ముద్రపడిన వారు అనేక మంది. అయితే ఈ వీడియోలో అందుకు విరుద్ధంగా జరిగిన వారిని, అంటే చిరంజీవితో నటించిన టైం కలిసిరాని తారలు ఎవరు అనేది చూద్దాం. మీనాక్షి శేషాద్రి, జార్ఖండ్కి చెందిన ఈ సుందరి తెలుగులో ఆపద్బాంధవుడు అనే సినిమాలో నటించడం జరిగింది. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో 1992లో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్గా మీనాక్షి నటనా పరంగా చాలా చక్కగా ఆకట్టుకోవడం జరిగింది. ఇక చిరంజీవి ప్రక్కన నటించిన తీరుతో కూడా మార్కులు బాగానే కొట్టేసింది. మూవీ ఫలితం కాస్త అటు ఇటుగా ఉన్న విమర్శకుల ప్రశంసలు మాత్రం బాగానే అందుకుంది ఈ సినిమా. అయితే దీని తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చి అటు బాలీవుడ్లో లాగే ఇటు టాలీవుడ్లో స్థిరపడిపోతుంది అనుకుంటే పూర్తి విరుద్ధంగా అక్కడ నుంచి వచ్చినంత వేగంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇలా చిరు హ్యాండ్ ఈమె విషయంలో ఏమాత్రం పనిచేయలేదు. అలాగే మరో తార రోషిణి, ముంబై భామగా టాలీవుడ్లో మంచి హైప్స్తో ఎంట్రీ ఇచ్చింది. ఈమె మన మెగాస్టార్తో మాస్టర్ అనే మూవీతో పరిచయం అయింది. అందులో ఈమె చాలా క్యూట్గా ఆకట్టుకోవడం జరిగింది. ఇద్దరి మధ్య వచ్చే డ్యూయెట్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్లు సినిమా కూడా సూపర్ హిట్గా నిలవడంతో ఈమె బిజియెస్ట్ ఆర్టిస్ట్ అయిపోవలసిందే, కానీ అలా జరగలేదు. మాస్టర్ తర్వాత కేవలం 2 సినిమాల్లో మాత్రమే అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్ నుండి కనుమరుగైపోయింది. ఆ 2 చిత్రాల్లోనూ మెయిన్ హీరోయిన్ లైలానే కావటం విశేషం. ఒకటి బాలయ్యతో పవిత్ర ప్రేమ, మరొకటి శ్రీకాంత్తో శుభలేఖలు. ఇలా చిరు వంటి అగ్రకథానాయకుడితో ఆడిపాడి కాలం కలిసిరాని మరో హీరోయిన్ ఆషిమా బల్లా. ఈమె తొలి డెబ్యూ ఫిల్మ్ డాడీ. ఇందులో చిరు అంటే పడిచెచ్చిపోయే సెకండ్ హీరోయిన్గా చేసింది. ఒడ్డు పొడుగుతో అందంగా ఆకట్టుకున్న ఆషిమా ఆ మూవీ తర్వాత ఎలాంటి అవకాశం దక్కించుకోలేకపోయింది. అటు తర్వాత 3 ఏళ్లకి చెప్పవే చిరుగాలిలో కనిపించకుండా మాయమైపోయింది. ఈమె నేటివ్ ప్లేస్ అస్సాం. ఇక ఈ లిస్టులో చెప్పుకోవాల్సిన మరో హీరోయిన్ రిమ్మీ సేన్. తెలుగులో ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రంతో అరంగేట్రం ఇచ్చిన ఈ అమ్మడు ఆ సినిమాతో ఎలాంటి లాభం పొందకపోయినా అందరివాడిలో చిరంజీవి సరసన హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఆ సినిమా కూడా ఈమెని హీరోయిన్గా ఇక్కడ నిలబెట్టలేకపోయింది. దాంతో బాలీవుడ్ని నమ్ముకొని వెళ్ళిపోయింది ఈ అమ్మడు. ఇక శంకర్ దాదా జిందాబాద్లో హీరోయిన్ కరిష్మా కొటాక్. 2007లో అలా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ మూవీ ఫలితం ఘోరంగా ఉన్న చిరంజీవి ప్రక్కన చేసింది కదా అని కనికరం కూడా చూపించలేదు ఏ నిర్మాత. అలా ఒక్క సినిమాతోనే ఈమె కెరియర్ ముగిసిపోవాల్సి వచ్చింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.